హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, నా వీడియో ఓపెన్ చేయగానే వెంటనే బ్యాక్ అవ్వకుండా దాదాపు ఒక 2 minutes వరకు అయితే చూడమని. ఆ వీడియో అయితే బాగానే చూసినట్టుంది, అందుకే కొంచెం అదైతే బాగానే అయిపోయింది. అన్ని వీడియోస్ అయితే ఒక 200-300 పోతుంది, అది మాత్రం ఒక 1000 వరకు అయితే రీచ్ అయింది. థ్యాంక్ యూ అండి అందరికీ. అలాగే ప్రతి ఒక్క వీడియో కూడా 2 minutes వరకు అయితే ఖచ్చితంగా చూడండి ప్లీజ్. ఇంకపోతే ఈ వీడియో ఏంటంటే, మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి పండగ పెట్టుకుంటున్నాం. మొదటి పండగ, ఫస్ట్ సారి అమ్మవారిని ఇంట్లో నిలుపుకుంటున్నాం. అంటే మాకు ఉంది అత్తయ్య అంతకుముందు మా వాళ్ళకు, కానీ మేము ఇల్లు కట్టుకున్నాక ఫస్ట్ మా ఇంట్లో మేము పెట్టుకుంటున్న పండగ. మా ఇంట్లో ఎల్లమ్మ పండగ చేసుకోవడానికి 1 day ముందు, అంటే సోమవారం సాయంత్రం నుంచి పండగ స్టార్ట్ అవుతుంది మాకు. అంటే ఒక రోజు ముందు, అంటే ఆదివారం రోజు ఈడుపు మైసమ్మని పెట్టుకోవాలంట. అది నేను చాలాసార్లు విన్నా, మా అమ్మమ్మ వాళ్ళు చెప్తుంటే, కానీ నేను దగ్గర నుండి చూడలేదు, చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నా ఈరోజే. ఇది ఇలా చేయాలి అని అయితే నాకు తెలీదు, మా పెద్దవాళ్ళు చెప్తే దాని ప్రకారం నేను చేసుకుంటున్నా. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్స్ అయితే చేయకండి. ఈడుపు మైసమ్మని అయితే మనం బడ్జెట్లో నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు దారిలో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, అంటే అక్కడ ఉన్న సౌకర్యాన్ని బట్టి పెట్టుకోవాలి. ఒక 3 బండలు తీసుకొని మన పహరీ గోడకు ఆనిచ్చి చిన్న గూడులాగా చేసుకొని అక్కడ ఇలా చేసుకోవాలంట. కాకపోతే ఇక్కడ టౌన్లో అలా చేస్తే బాగోదు అని చెప్పేసి మేము గేట్ నుంచి లోపలికి వచ్చినాక మెయిన్ దర్వాజా ఉంటుంది కదా, దర్వాజాకి లెఫ్ట్ సైడ్ అయితే ఇలా పెట్టుకున్నా నేను. ఫస్ట్ అయితే ఇంకా గోడకు ఆనిచ్చి పెట్టుకోవాలి కదా బండలు అవన్నీ. ఇంకా అలా లేదు కాబట్టి గోడ క్లీన్ చేసి ఆ పూజ చేసుకునే వరకు అయితే క్లీన్ చేసేసుకొని గోడకైతే 3 చోట్ల పసుపు రాసి బొట్లు పెట్టుకున్నా. తర్వాత కిందనేమో తూడ్చి పిండితోని ముగ్గు వేసుకొని ఇంకా పసుపు కుంకుమ వేసుకొని ఇంకా అక్కడ పూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అక్కడ చేసుకున్నా. పాలు పొంగించాలి, పాలు పొంగించి ప్రసాదంగా పెట్టి దీపారాధన చేసి ఇంకా అమ్మవారికి చీర వాయనంగా పెట్టాలి. గాజులు, చీర, పూలు, కుంకుమ, పసుపు పెట్టుకున్నా నేను. ఇంకా అవన్నీ పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిన. అంటే ఆచారాలు అందరికీ ఉండవు, మా సాంప్రదాయం మా కుటుంబంలో మా పెద్దవాళ్ళకు ఉన్నాయి కాబట్టి అవి మా అమ్మమ్మ మాకు చెప్తే నేను ఇప్పుడు చేసుకుంటున్నా. ఇది నా తర్వాత నా కొడుకు, నా కోడలు వాళ్ళు ఎలా చేసుకుంటారో. ఇంకా ఇందులో అయితే మెయిన్ కోడి కోయడము. కోడి అయితే కంపల్సరీ కోయాలంట. ఇంకా అమ్మవారికి చీర సార పెట్టి కొబ్బరికాయ కొట్టి అంత పూజ అయిపోయిన తర్వాత కోడిని అయితే బలి ఇవ్వాలి. ఇంకా ఆ కోడిని మీ ఇద్దరమే కోసినాం, నేను మా ఆయనే. పూజ దగ్గరికి ఏదైనా తీసుకురావాలంటే కడిగి తీసుకొస్తారు కదా, అట్లనే కోడిని కూడా కడగాలనుకొని నేను నీళ్ళు తీసి మా ఆయనకి ఇస్తుంటే కోడిని కడగరని చెప్పేసి అన్నాడు. ఇంకా ఆయన కోడిని తీసుకొని నాకు ఎలా పట్టుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు. కానీ నాకు ఈలోపు గుర్తొచ్చింది ఏంటంటే, కింద కోడి కట్ చేసినప్పుడు బ్లడ్ పడుతుంది కదా, ఆ బ్లడ్ పడితే మొత్తం గలీజ్ అవుతుంది, కడగడం ఇబ్బంది అవుతుందని. అందుకని చెప్పేసి ఒక గోనె బస్తా అయితే తీసుకొచ్చి మంచిగా పరిచి దాని మీద కోడిని అయితే కోసినాము. తర్వాత ఇంకా అది వండినాము. వండిన తర్వాత ఖచ్చితంగా మందు అయితే ఆరబోయాలంట. కుదిరితే కళ్ళు, లేదంటేనేమో మందు. ఇంకా కళ్ళు దొరకలేము మాకు, అందుకని చెప్పేసి మందు తీసుకొచ్చి మందు ఆరబోసినాము. నేను, మా ఆయన, మా అమ్మమ్మ ముగ్గురం ఆరబోసినాము. కళ్ళు, మందు ఆరబోసి దండం పెట్టుకున్నాము. మేము చేసుకునే పూజ పండగ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా జరగాలని ఆశీర్వదించి తల్లి అని దండం పెట్టుకొని నేనైతే మంచిగా మొక్కుకున్నా. ఈ వీడియో చూసే వాళ్ళకి ఇలాంటి ఆచారము ఏమన్నా ఉంటే మాత్రం మాకు కూడా ఇలానే చేసుకుంటాము అని కామెంట్ చేయండి. ఇలాంటివి తెలియని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న మాత్రం నేను ఇలాంటివి ఫస్ట్ టైం చూస్తున్నానే కామెంట్ చేయండి. నేను చేసిన ఈ పూజ ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోతుంది. మరొక వీడియోతో మళ్ళీ రేపు మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ అందరికీ.